హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇంకా ఎక్కడికి స్టార్ట్ అవ్వలేదు, కంగారు పడద్దు. సో ఈరోజు వచ్చేసి మనం మహాకుంభమేళకి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. సో నేను నైట్ అనుకున్నాను, సర్దేసుకున్నాను, రెడీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యే వాళ్ళకి డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు మనం ఎంత ప్లాన్ చేసామో, చివరికి ఎందుకు ఈ బైక్ ప్లాన్ చేసాం అనేది. ఎందుకంటే డైలీ స్టోరీ పెడుతూనే ఉన్నాను. సో నేను నైటే అనుకున్నాను, సర్దేసుకున్నాను, 12 o'clock పడుకున్నాను, 4 o'clock లేచాను, స్నానం చేశాను, ఫ్రెష్ అయిపోయాను, మొత్తం రెడీ అయిపోయింది. 5:55 అయింది. కొంచెం ఇప్పుడు కూడా బయలుదేరకపోవడం కారణం ఏంటంటే మా అమ్మని లేపితే మా అమ్మ ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి దాని తర్వాత బయలుదేరని చెప్పింది. ఇది పంచాయతీ, ఇంట్లో మదస్తో అట్లా ఉంటుంది మరి. సో ఇప్పుడు వచ్చేసి మనం అక్కడి నుంచి వచ్చేసి మన వెంకాల హోటల్ ఉంది కదా, సో హోటల్కి వెళ్ళేసి తినేసేసి బయలుదేరదాం. ఇంకా ఏదైనా కానీ 7 కల్లా బయలుదేరితే కొంచెం బెస్ట్. నన్ను అడిగితే 5కి బయలుదేరకపోయినా కానీ, ఎందుకంటే నేను 5కి బయలుదేరదాం అనుకున్నాను, 7కి బయలుదేరినా కానీ నో ప్రాబ్లం, అది సంగతి. సో ఇంకా మనం లోపల నా లగేజ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. మాది ఒక్క నిమిషం చూసారు కదా. సో ఇదంతా లగేజ్, ఇదంతా సెట్ చేసేసాను. బాటిల్, క్యాంపింగ్, టాప్ బాక్స్లో మిగతా ఎక్విప్మెంట్ అంతా పెట్టేసుకున్నా. కానీ సిచ్యువేషన్ ఏంటంటే అవంతా సెట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం ఎప్పుడో ప్లాన్ చేసుకుంటే నిన్న నైట్ అయింది. ఎందుకంటే ఈ ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి నావి, బ్యాక్ సైడ్ ఇంకో ఇల్లు ఉంది మాది. సో ఈ రెండు వెంకాలది వచ్చేసి బిజినెస్ నడుస్తూ ఉంటుంది, ఇది వచ్చేసి బిజినెస్ కదా, అందుకని ఇక్కడే ఇల్లు తీసుకున్నాము ఇంకోటి. సో ఈ రెండు ఇళ్లలో నా సామాన్లు ఉన్నాయంటే అనుకోవచ్చు. 10 kilometers అవతల మా సొంత ఇల్లు ఉందన్నమాట. ఇక్కడి నుంచి 10 kilometers మా సొంత ఇల్లు. నా సామాన్లన్నీ వేస్ట్గా ఇక్కడ అదేంటో అడ్డంగా ఉన్నాయని చెప్పేసి మా సొంత ఇంట్లో పడేసి వచ్చింది మా అమ్మ. చాలా తెలివైంది. సో అవన్నీ ఆ ఇంట్లో కొన్ని, ఈ ఇంట్లో ఉన్నవి, ఈ ఇంట్లో ఉన్నవి మొత్తం సెట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది నిన్న. సో ఇంకా మనం బయలుదేరేటప్పుడు మాట్లాడుకుందాం. మా అమ్మ ఫ్రెష్ అయిపోయింది, ఇంకా తొందరగా బయలుదేరాల్సింది. ఇంకా మీ టాటా బై, లవ్ యూ టాటా. ఏపా దీంట్లో వాళ్ళు పెట్టుకున్నా, నాకు అవసరం ఉంది అది. అమ్మ మీ బాయ్, భయపడకు, ఖచ్చితంగా చేస్తా. నువ్వు ఒక డైలాగ్ రిపీట్ చేయాలంటే. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయింది. బయలుదేరాను ఇప్పుడే జస్ట్. ఇది మహబూబ్ నగర్లో మా క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ అను క్యాటరింగ్స్ కూడా ఇటు క్యాటరింగ్స్ అండ్ క్యాంటీన్స్. సో దీని బ్యాక్ సైడ్ ఇంకో ఇల్లు ఉంది. నైట్ నేను అక్కడే పడుకుంది, మా సొంత ఇల్లు ఇక్కడ కాదు. బాయ్, లవ్ యూ. నేను ఫోన్ చేస్తాలే. జై శ్రీమన్నారాయణ. మా అమ్మ కళ్ళల్లో తెలుస్తుంది, మా అమ్మ చాలా భయపడుతుందని. సో ప్రజెంట్ ఇప్పుడు మహబూబ్ నగర్లోనే ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ హైవే మీదకి వెళ్ళిన తర్వాత గ్యాప్ ఎందుకు తీసుకోవటం అని. మనం ఇప్పుడు కొట్టించామంటే నాల్సి నాగ్పూర్ వరకు ఇంకోటి కొట్టించాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. 500 kilometers. పెద్ద తెలియట్లా ఎంత అవుతుందో ఇప్పుడు ఫుల్ ట్యాంక్. సో మొత్తానికి వచ్చేసి 1268 అయితే అయిందనమాట ఫుల్ ట్యాంకు. అమ్మా నేను ఇంకా నయం 1500 అలా వెళ్తుంది అనుకున్నాను. 1268, 300 తక్కువగా వచ్చింది. అంటే దాంట్లో మినిమం పెట్రోల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. సో దానివల్ల మిగిలిపోయింది అదృష్టం కొద్దీ. నేను వైజర్ కొత్తది వేయించాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. నా తమ్ముడు బండి బయటికి తీసుకెళ్ళి ఎక్కడ పెడితే వాళ్ళ అక్కడ చిన్నపిల్లలు ఎవరు ఎరక్కొట్టారట. పాప వాడు నిన్న చేయించేసాడు అప్పుడే. సో ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్ మీదుగా నాగ్పూర్ అయితే వెళ్ళాలి. అమ్మో ఇప్పుడు అది దాటడానికి ఎంతసేపు పడుతుందో అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు అసలు. ఈ ఈవినింగ్ 6:30, 7 కల్లా మనం రెస్ట్ తీసుకునేటట్టు ప్లాన్ చేయాలి ఏదైనా కానీ. చూద్దాం ఇంకా దానికి తగ్గట్టు. A1 రైడ్ ఫస్ట్ టోల్ ప్లాజా క్రాసింగ్, షాద్నగర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నా ప్రజెంట్. ఓ మై గాడ్, ఫక్, ఓ సారీ.
సో ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాను. ఈసారి ఏంటో ఇక్కడంతా ఫుల్ అడ్డు పెట్టేశాడు. ఏంటో కిలోమీటర్స్లో కొంచెం డిస్టెన్స్ ఏదో వచ్చింది. ఇక్కడ నుంచి 539 ఉందన్నమాట నాగ్పూర్. ఇంకా 555 అనుకుంటున్నాను మహబూబ్ నగర్ నుంచి. అమ్మా నన్ను ఆపితే బాగుండదులే అన్న. ప్రజెంట్ వెంకాల కూర్చుంటే బాగుండదు బ్యాగుల మీద. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి శంషాబాద్కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి 11 hours చూపిస్తుంది నాగ్పూర్ అయితే. నేను నాగ్పూర్ దాకా వెళ్తానా లేదంటే ఎక్కడ దాకా వెళ్తానా అనేది పెద్ద క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే సిటీలో నుంచి చూపిస్తాం కాబట్టి. సండే 2 ఆలోచనలు ఉన్నాయి. సిటీ లోపల నుంచి చూపిస్తాం కదా, ఈరోజు సండే. సో సండే ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా టైం అవ్వలేదు కాబట్టి అనుకుంటున్నాను. ట్రాఫిక్ తక్కువ ఉందంటే చాలా తొందరగానే వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎక్కువ ఉన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ చూడాలి. ఇక ఇందాక కొంతమంది బైకర్స్ కనిపించారు. నేను ఇలాగే వెళ్తున్నాను, పక్కన సుమ్మని వెళ్ళిపోయింది. అమ్మ బాబాయ్ గుండె ఆగింది ఒక్కసారిగా. ఏంది ఆ సౌండ్, సైలెన్సర్ సౌండ్ ఎలా ఉందంటే పక్క నుంచి వెళ్తుంటే నాకు గుండె అదిరింది. అంత భయంకరంగా ఉంది ఆ సైలెన్సర్ సౌండ్ అయితే. ఒక్క బైక్ కాదు, దాని తర్వాత ఇంకా అన్ని బైక్స్ చూస్తున్నాను. ఇంకా మిర్రర్లో చూస్తున్నాను, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక 10-15 బైకులు వచ్చాయి. మొత్తానికి వాళ్ళు శంషాబాద్ మన ఓఆర్ఆర్ ఎక్కుతాం కదా, సో అందరు అక్కడ ఆగున్నారు. నేను ఇప్పుడు సిటీ లోపల నుంచి వెళ్తున్నాను, ఎందుకంటే మనం ఆదిలాబాదు నాగ్పూర్ వెళ్ళాలి కదా. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పట్టుకుని వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా 40 to 50 kilometers పెరుగుతుంది. సండే కాబట్టి సిటీలో నుంచి వెళ్తున్నాను. నేను ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనే దాని గురించి. సో ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ బండ్ పక్కన నక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాను. ఇందాకంతా కొంచెం ఉండే ఎక్కడ పివి నరసింహారావు ఫ్లైఓవర్ కింద నుంచి వస్తాం కదా, ఆరాంఘర్ నుంచి మెహదీపట్నం. సో ఆ ఫ్లైఓవర్ కింద అయితే కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ ఉండే, కానీ ఇంకా ఎక్కడ ట్రాఫిక్ అయితే లేదు. ఇంకొక 2 hours ముందు స్టార్ట్ అయ్యి ఉంటే అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే మెహదీపట్నం ఫ్లైఓవర్ కింద ఇప్పుడు మార్కెట్స్ ఉంటాయి కదా కొన్ని, సో అక్కడక్కడ మనకి ట్రాఫిక్ బాగుందన్నమాట. ఇక్కడ నుంచి చూపిస్తున్న ఎప్పుడు ఇది మూసేసి ఉంటుంది కదా, దానివల్ల ఇంకొంచెం తొందరగా బయలుదేరంటే ఇంకొంచెం తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఏంటంటే కొంచెం లేట్ అయింది. కానీ అప్పటికి కూడా చాలా ఎర్లీగానే బయలుదేరా అనుకోండి. ఎందుకంటే నేను లేచిందే 4:50కి అలా లేచాను. లేచి రెడీ అయ్యి అంతా అయ్యేసరికి ఒక టైం ఏంటంటే, దాని తర్వాత మా అమ్మ రెడీ అయ్యేసరికి ఒక టైం. సో ఫైనల్గా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోకి అయితే వచ్చేసాను. నాకు హైదరాబాద్లోనే 2 hours పట్టింది అదేంటో. సో ఇప్పుడే నాగ్పూర్ హైవే ఎక్కాను అనమాట. షిట్, ఇది ఓఆర్ఆర్కి సంబంధించింది. సర్వీస్ రోడ్ ఎక్కడుంది దీనికి అసలు? షిట్, ఇది ఓఆర్ఆర్కి సంబంధించింది. జస్ట్ మిస్లో బాబాయిల దగ్గర బిల్ వేయించుకునేటోడిని. అమ్మ బాబోయ్, మామూలుగా ఉండేది కాదు మనతోని. అసలు అక్కడ ఓఆర్ఆర్ కూడా రాయలా, డైరెక్ట్ అక్కడికి వెళ్తే తెలిసింది. అమ్మో బాబోయ్, పెద్ద స్కామేరా బాబు అనుకున్నా. పెద్ద స్కెచ్చే. మొత్తానికి మళ్ళీ హైవే మీదకి వచ్చేసాను. ఇక్కడ ఎత్తుక్కోవాలి మళ్ళీ నాగ్పూర్ వెళ్ళేవే. ఆదిలాబాద్ వెళ్ళేవే పట్టుకున్నా అదే అనుకోండి. సో నాకు వచ్చిన చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నా మొబైల్ ఫుల్ ఓవర్ హీట్ అయిపోయింది. సో దాన్ని ఆఫ్ చేసి పెట్టా. ఇటువైపు 2 waves వస్తాయి, ఒకటేమో తోగుట్ట, ఒకటేమో అమరవల్లి అని. సో 2 ఊర్లలో నుంచి ఏ ఊరు నుంచి వెళ్ళాలని చాలా కన్ఫ్యూజన్తో ఉన్నా. తోగుట్ట నుంచి అయితే లాస్ట్ టైం నేను ఎటు నుంచి వెళ్ళా అనేది ఐడియా రావట్లా, లేకుంటే అసలు అదే వేలో వెళ్ళిపోయేటోడిని. ఇప్పుడు ఇక్కడే 2 ways వస్తాయి. ఇటువైపు వెళ్తే తోగుట్ట, ఇటువైపు వెళ్తే అమరవెల్లి. ఇప్పుడు వర్గల్, ఇప్పుడు మనం ఉన్నది అయితే వర్గల్. సో ఎటు నుంచి వెళ్ళాలి అనేది ఐడియా రావట్లా. మంచి ఒక రెండిట్లో నా మొబైల్ ఆన్ అయిందంటే కొంచెం ముందుకెళ్ళి ఆపుకొని మొబైల్ ఆన్ చేసుకుంటా. రెండిట్లో ఏ రూట్ అయితే బాగుందో ఆ రూట్ సెట్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక. సో తోగుట్ట వర్గల్ టెంపుల్ వే అనుకుంటున్నా. సారీ, ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్. దట్స్ నాట్ ఏ అమరవెల్లి, కొమరవెల్లి అని చెప్పబోయి అమరవెల్లి అని చెప్పేశాను. తెలిసి నేను అనుకోవటం ఏంటంటే, కొమరవెల్లి వైపు నుంచి వెళ్తే తక్కువ పడుతుందని అనుకుంటున్నాను. తక్కువ టైం రోడ్డు కూడా బాగుండే ఛాన్సెస్ ఉంటాయి.
ఓగుట్ట నుంచి అంటే నాకు అంత ఐడియా రావట్లేదు. ఎక్కడ మంచి షాప్ ఏమైనా దొరికితే ఆపుకుందాం, ఒక చాయ్ తాగుదాం అనుకుంటుంటే ఎక్కడ మంచి ఇప్పటిదాకా బ్రేక్ లేదు. టైం అంతా కూడా తెలియదు నిజం చెప్పాలంటే. టైం అంతా కూడా చూడాలి, స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ 2.5 hours 3 hours ఒకసారి బైక్కి రిలాక్సేషన్ ఉండాలి. 150 kilometers అయితే క్రాస్ చేసి వచ్చేసాను మామూలు నుంచి. అయితే హైదరాబాద్లో కూడా ఎక్కడ బ్రేక్ తీసుకోవాలా, ఆ ట్రాఫిక్ అది ఇది బ్రేకులు తీసుకుందామంటే ఇంకా అయిపోయినట్టే అన్నట్టు నేను బ్రేకులు ఏం తీసుకోకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నాను. ఇంకొంచెం ముందుకెళ్తే ఆపుకుంటా ఇక. సో వస్తుంటే బైక్లో ఏదో సౌండ్ వస్తుందని ఇక్కడ కుక్కునూరుపల్లిలో ఒక బైక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి ఆగాను. అదృష్టం ఈరోజు సండే అయినా కానీ బ్రో ఎవరో కానీ దేవుడి లెక్క తెరుచుకుని కూర్చున్నాడు. ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాను, క్యాస్ట్రాలే ఇస్తున్నాను ఈసారికి అయితే. ఎప్పుడు మనం వచ్చేసి మోటోలో వేస్తాను. నిన్న షకీల్ బాయ్ దగ్గరికి వెళ్ళా కానీ ఆయిల్ గురించి మర్చిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్రాల్ అయితే ఇస్తున్నాను అనమాట. కుక్కునూరుపల్లిలో ఆయిల్ చేంజ్ చేయించాలి. బండి ఇప్పుడు స్మూత్గా వెళ్తుంది. ఎందుకంటే పొద్దున్న మహబూబ్ నగర్లో కూడా ఎతికాను, నేను నైట్ కూడా కొంచెం ఎతికాను అనమాట. చైన్కి లూప్ వేయించుదామని, చైన్ లూప్ చేసుకుందాం అనుకున్నాను, సెట్ అవ్వాల. ఇలాంటి రైడ్స్ ఏమైనా ఉన్నప్పుడు చైన్ లూప్ క్యారీ చేయడం మెయిన్ అనమాట. కానీ నాకు నిన్న దొరకలేదు. అంతేకాకుండా చైన్ లూప్ లేదు, అంతేకాకుండా ఆయిల్ కూడా అయిపోయింది. కర్రమని సౌండ్ వస్తుంది. నాకు అర్థమైంది ఏంటో బైక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చాలా భారీగా వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఏమైందో అర్థం కాల. చివరికి చూస్తే ఆయిల్ అయిపోయింది. అంతేకాకుండా నిన్న నేను చైన్ బాగా కడిగాను కానీ చైన్ లూప్ చేయడం మర్చిపోయా. అట్లా ఉంటుంది మనతోని. Day 1 2nd టోల్ ప్లాజా క్రాసింగ్. చాలా లాంగ్లో వచ్చిందిలే అండి ఈ 2nd టోల్ ప్లాజా. ట్రాఫిక్ ఉంది రోడ్డు మొత్తం. ఈరోజు అసలు లేచిన టైం బాగుంది కాబట్టి కొంచెం అన్నీ చెక్ చేసుకుంటున్నాను. లేదంటే వామ్మో 500తో పోయేది కాస్త 1000-1500 దాకా వెళ్ళేది సిచ్యువేషను. ఆయిల్ అయిపోయిందని కొంచెం తేడా వస్తే చాలు ఫస్ట్ కొట్టించేసేసాం అనుకోండి ఆయిల్ బెస్ట్. లేదనుకోండి అది హీట్ అయిపోతుంది. చైన్ లూప్ కూడా అంతే. నాకు ఇప్పుడు అక్కడ ఆగాను కాబట్టి నాకు చైన్ లూపు ఆయిల్ 500లో అయిపోయింది. అదృష్టం కొద్ది. సో సిద్దిపేటకి ఇంకొక 2 kilometers ఉండగా ఒక చోట బ్రేక్ అయితే తీసుకొని మంచిగా ఒక ORS తాగేసేసి కొంచెం వాటర్ తాగేసేసి బయలుదేరాను. ఎందుకంటే ఇంత ఎండ ఉన్నప్పుడు మనం హెవీగా నడిపామనుకోండి డీహైడ్రేట్ అయిపోతాం. సో అందుకని ఒక చోట ఆపుకొని ORS తాగేసాను. అంతేకాకుండా ఛార్జింగ్ ఒక 20 minutes ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్కి. ఎంత బ్యాటరీస్ ఉన్నాయని మనం చేసుకున్నా కానీ నైట్కి ఒకవేళ ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఆగిన ప్రతి చోట ఛార్జింగ్ పెట్టేస్తే బెస్ట్ అని ఛార్జింగ్ పెట్టేశాను. సో మనకి ఇది వచ్చేసి 3rd టోల్ అనమాట. 3rd one. అమ్మా ఎండ మాత్రం చంపుకు తింటుంది భయ్యా, మామూలుగా ఉండదు. మరి చాలా నూకుతుంది ఎండ అయితే. ఇక్కడ బైక్ తీసుకెళ్తా దాంట్లో కారు తీసుకెళ్తున్నాడు. అమ్మా మన 3rd టోల్ ప్లాజా మంది ఇక్కడ దూరుతుందిలే. అది మొత్తానికి Day 1లో 3rd టోల్ ప్లాజా క్రాస్ చేసేసాం. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం కరీంనగర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. సో మన ఎదురుగా అయితే ఉన్నది కరీంనగర్ డ్యామ్ అనమాట. అమ్మా ఇక్కడ ఒక చోట బ్రేక్ తీసుకొని ఇంకా కొంచెంసేపు ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా తినేసేసి బయలుదేరాలి మళ్ళీ. అబ్బాబోయ్ ఒళ్ళంతా పులుసు అయిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత కంటిన్యూస్గా రైడ్ చేయడం 3.5 years బ్యాక్ ఎప్పుడో చేసినట్టు గుర్తు. 3.5 years అక్కడ 2021లో చేశాను, మళ్ళీ ఇప్పుడే చేయటం. ఇంత పెద్ద రైడ్. అందులో ఈ రైడ్ స్పెషల్ ఏంటో సార్, అయ్యగారు ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఒక పెద్దపల్లి అని ఒక సిటీ వచ్చింది. అక్కడ
ఒక ప్యూర్ వెజ్ మెస్ అయితే ఉంటే ఆపుకొని ఇంకా లంచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆదిలాబాద్ మీద నుంచి వెళ్ళట్లేదు, ఆసిఫాబాద్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకనే లంచ్ ఆపుకున్నాను. ఇక్కడ పర్ ప్లేట్ వచ్చేసి ఫుల్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అట. ఇంకా కొంచెం తొందరగా తినేసి బయలుదేరిపోవాలి. ఇప్పటికే 2:30 అయిన టైము. ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసా, సెటప్ మొత్తం మామూలుగా లేదు. బైక్ బయట పార్క్ చేశా కానీ కొంచెం భయంగా ఉంది. ముందే ఒక ముసలోడు తేడా కూర్చొని చూస్తున్నాడు. ఏంటో మహారాష్ట్ర బార్డర్కి దగ్గర రాగానే నా గూగుల్ మ్యాప్స్ కూడా ఎయిర్టెల్ అలా దిక్కుతోచినట్టు చేస్తుంది దాకా నుంచి. ఎందుకంటే టన్నల్ ఎక్కుంది కాదా, అమ్మో బాబాయ్ నేను చూసి భయపడ్డానే. ఓం శాంతి. నాకు మరి ఇటువైపు నుంచే కదరా చూపించింది. ఇందాక నుంచి నా గూగుల్ మ్యాప్స్ నన్ను చంపుకు తింటుందంటే నమ్మండి. ఇందాక చాలాసేపు నుంచి మీకు అర్థమవుతుందో లేదు కానీ నేను చాలాసేపు నుంచి వీడియోస్ తీయట్లేదు. సాధారణంగా 4 టోల్ ప్లాజాల దాకా నేను వీడియోస్ తీశాను. దాని తర్వాత ఇంకా 2 టోల్ ప్లాజాలు క్రాస్ అయ్యాను. ఇప్పుడేంటి ఇది ఏదో ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకొచ్చింది. నా దాంట్లో ఇంకా 2 లైన్సే ఉన్నాయి పెట్రోల్. నాన్న నన్ను ఎటు పడితే అటు తీసుకెళ్ళకు, అసలే ఒంటరి వాడిని. లాస్ట్ టైం అదేమంటారు అడవిలోకి తీసుకెళ్తే అడవి పంది వస్తే ఎటు పోవాలో దిక్కుతోచక పక్క నుంచి వెళ్ళిపోయాను. బాబాయ్ బాగుంది కానీ రోడ్ అయితే. డ్రోన్ షాట్ తీస్తే ఎక్సలెంట్ వస్తాయి. ఏంటన్నా అలా నడుపుతున్నావు అంత భయంకరంగా? అబ్బో ఈ లారీ ఏందో కొంచెం భయంకరంగా పడ్డది. ఎంత భయంకరంగానా? ఇది నాకు తెలిసి నిన్న ఈరోజు పడ్డట్టు ఉంది. ఇంకా పైపులు కూడా తీసుకెళ్ళడానికి ఎవరు రాలా. ఇక్కడే ఎక్కడ బార్డర్ ఉందని చెప్పాడు. తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ చేసి వచ్చేసాను. మరి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కదా ఎలా అయ్యేది. సో దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళాలి. సో ఫైనలీ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. వెల్కమ్ టు మహారాష్ట్ర. మామూలుగా ఉండదు మరి. ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ చూసుకోపోయేసరికి సంతోషంలో వెనకాల ఉన్న బ్యాగులు 2 నా మీదకి వచ్చేసి సంతోషం. మరి పొద్దున 8 బయలుదేరా, టైం వచ్చేసి ఇప్పుడు 5 అయింది. నడుపుతూనే ఉన్నా 2 గ్యాపులు, మళ్ళీ దాంట్లో 3 గ్యాపులు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి చందాపూర్ డిస్టిక్ బల్లార్పూర్లో అయితే ఉన్నాను, మహారాష్ట్ర. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేయాలనేది మాత్రం అర్థం కావట్లేదు. సిటీ ఇది మాత్రం భలే పెద్దగా ఉంది. నాగ్పూర్కి ఇంకా 145 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలా లేదంటే ఏంటి అని ఆలోచిస్తున్నాను. లేదంటే ఇప్పుడు కొంచెం ముందు ఆగి ఎక్కడైనా మంచిగా డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి డైరెక్ట్ మ్యాప్ పెట్టేసుకోవాలి ఇక. సో గాయస్ మొత్తానికి అయితే ఇక్కడ చంద్రపూర్ అనే విలేజ్లో, మహారాష్ట్ర చంద్రపూర్ అనే విలేజ్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాను అనమాట. సో ఇది మన తెలుగు వాళ్ళది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ ముందుకెళ్తే ఇంకా ఈ టేస్ట్ దొరకదు, ఈ ఫ్లేవర్ అయితే దొరకదు. దోశ కానీ టిఫిన్స్ ఏమైనా కానీ మీల్స్ కానీ. సో ఇది ప్రాపర్టీ అయితే ఇలా ఉందన్నమాట. సో పబ్లిక్ కూడా బాగానే వస్తున్నాయి, ఎందుకంటే తెలిసిందే కదా మన తెలుగు వాళ్ళ రుచి ఏ రేంజ్లో ఉంటుందో. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకి రుచి చూపించడానికి అనుకుంటా ఎప్పటి నుంచో ఇక్కడే బిజినెస్ చేస్తున్నా అని చెప్పారు సార్ అయితే. సో లొకేషన్ ఏంటి అనేది నేను పూర్తిగా చెప్తాను. చంద్రపూర్ విలేజ్లోకి రాగానే ఈ లొకేషన్ కొట్టంగానే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. నేనైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టేశాను, నాకైతే ఫుల్ నచ్చేసింది. మిమ్మల్ని చూపించవచ్చు కదా సార్. సో వీళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఎన్ని లేదు సార్ మీరు వచ్చి? మేము ఇక్కడ ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిందండి. 22 ఇయర్స్ అయింది. ఇది పెట్టేసి ఒక 15 ఇయర్స్ అయిందా? అయితే ఇక్కడ గట్టిగానే కంఫర్టబుల్గా ఉంది. ఈ ఏరియా నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ముందుకెళ్తే ఆ ఫ్లేవర్ దొరకదు నాకు కూడా. రైట్ అండి, మీరు అంటే మమ్మల్ని క్రాస్ చేసి మీరు ముందుకు వెళ్తే మన ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ మీకు అంటే కొంచెం కష్టమే అని చెప్పచ్చు.
సో ఈ ఏరియా పేరేంటి ఎగ్జాక్ట్గా? ఇది యాక్చువల్లీ చంద్రాపూర్ అండి. ఓకే, చంద్రపూర్లో ఏరియా ఏమొస్తుంది? దీన్ని యాక్చువల్గా ఇది నాగ్పూర్. మీరు ఇలా స్ట్రైట్ వెళ్తే నాగ్పూర్ వస్తుంది. ఓకే, నాగ్పూర్ రోడ్డు మీద ఉంటుంది. మీకు రోడ్ క్రాస్ అవ్వగా అదే సిటీ కొంచెం దాడుతూ ఉండగా నాగ్పూర్ హైవేలోనే ఉంటుందండి ఇది. ఇక్కడ నుంచి మీరు ముందుకెళ్తే ఒక 142-143 కిలోమీటర్స్ నాగ్పూర్ వెళ్ళిపోతారు మీరు. ఇది నాగ్పూర్ హైవే అండి. ఓకే, సో చూసారు కదా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ గట్టిగా పాతుకుపోతూ ఉంటారు. ఆ విధంగా సెట్ అవుతుంది. అయినా కానీ టేస్ట్ ఇంపార్టెంట్. మిగతావి ఏదైనా కానీ, ప్లేస్ ఏదైనా కానీ టేస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైతే అదే చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ ముందుకెళ్ళాలంటే అది ఖచ్చితంగా దొరకదు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుభవించాను కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం కూడా రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసేసి వెంకాలకైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ముందుకెళ్ళిన తర్వాత క్యాంపింగ్ వేసుకునేటట్టు ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. మళ్ళీ నాకు తెలిసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తానేమో నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ అంటే ప్రయాగ్రాజ్లో చాలా టెంట్స్లో ఒక తెలుగు వాళ్ళ టెంట్స్ కూడా ఉన్నాయని విన్నాను. సో అవి ఎక్కడున్నాయి అనేది పెద్ద క్లారిటీ లేదు. సో చంద్రపూర్లో అయితే ఇది మాత్రం మర్చిపోద్దు మీరు. సో చంద్రపూర్ విలేజ్లోనే ఇక్కడ తినేసాను. సో చూశారు కదా, ఇక్కడ మన తెలుగు వాళ్ళది దోశ బైట్ అనే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. చంద్రపూర్ నుంచి మీరు నాగ్పూర్ వెళ్ళే హైవేలోనే ఉంటుంది. మీరు ఏంటంటే చంద్రపూర్ రాగానే మీరు చంద్రపూర్ కొంచెం ఎగ్జిట్ అవుతూ ఉండగానే మీకు ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. మళ్ళీ ఎందుకంటే ముందుకు వెళ్తే మళ్ళీ మనకి ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉండవు, అది మన బాధ. సో నాకైతే టేస్ట్ ఎక్సలెంట్ అనిపించింది. సార్ అయితే చాలా చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే మంచిగా మాట్లాడిండ్రు. నేను ఒక దోశ తినేసి అప్పటికి బిల్లు కట్టేసి రిటర్న్ వస్తుంటే ఆగండి ఇంకో దోశ టేస్ట్ చేయిస్తాను మా దగ్గర స్పెషల్ అని చెప్పి ఇంకో దోశను టీ ఇచ్చారు. సో నైస్. కానీ ఏంటంటే టీ మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నాం కాబట్టి ఇంకా తక్కువ తాగాను. వా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే భలే పాతుకుపోతారబ్బా, అది మాత్రం నిజం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. పెట్రోల్ బంకులు ఎత్తుక్కోవాల్సిన టైం. ఇంకా 800 కిలోమీటర్స్ ప్రయాగ్రాజ్.